ఖమ్మంలో కమ్మ సంఘం రెండుగా చీలిపోయింది. మొన్నటి వరకు అంతా కలిసికట్టుగానే ఉన్నా ఇప్పుడు ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. ఓ వర్గానికి మంత్రి అండదండలుంటే మరో వర్గానికి టీఆర్ఎస్ సీనియర్ నేతల మద్దతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకలా? చీలికకు అసలు కారణం ఏంటి? ఖమ్మం కమ్మ సంఘం పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. కొత్త సంఘం ఆవిర్భావంతో కీలక నేతలు రెండుగా చీలిపోయారు. ఈ నెల 5న ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్లో ఖమ్మం నగర కమ్మ సంఘం ఆవిర్భావ సభ జరిగింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుకు ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ ఈ ముగ్గురు ఆవిర్భావ సభకు గైర్హాజరు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పైగా కొత్త సంఘం ఏర్పాటుపై ముగ్గురు నేతలు గుర్రుగా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖమ్మం నగర కమ్మ సంఘం ఆవిర్భావ సభకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే హాజరయ్యారు. కొత్త సంఘం ఏర్పాటుకు కర్త కర్మ క్రియ ఆయనే కావడంతో మిగతా నేతలు హాజరు కాలేదనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని అజయ్ వర్గం కొట్టిపారేస్తోంది. కమ్మ సంఘం రెండుగా చీలిపోలేదని, కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని వారంటున్నారు. అయితే కొత్త సంఘం ఆవిర్భావ సభలో మంత్రి అజయ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఎవరు ఏ కార్యక్రమం తలపెట్టినా నా మద్దతుంటుంది, ఎవరైనా అణగదొక్కాలని ఏదో చేయాలని ప్రయత్నిస్తే ఈ నారీ శక్తి ముందు ఎవరూ సరిపోరని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ప్రత్యర్థి వర్గం నాయకులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ కార్యకర్త కమ్మ సామాజిక వర్గానికి చెందిన సాయి గణేష్ మృతి తర్వాత జిల్లాలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయి గణేష్ మృతికి కారకులైన మంత్రి అజయ్ కుమార్ను మంత్రివర్గం నుంచి తొలగించాలి అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించాయి. అదే సమయంలో వైరాలో జరిగిన కమ్మ సంఘం సమావేశంలో మంత్రి అజయ్ కొందరు సూడో చౌదరీలు తనను మంత్రివర్గం నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్నారని, కమ్మ కులస్తులంతా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనం రేపాయి. అజయ్ని మంత్రివర్గం నుంచి తొలగించే కుట్ర చేస్తున్న ఆ సూడో చౌదరీలు ఎవరన్న చర్చ జరిగింది. సీన్ కట్ చేస్తే తాజాగా ఖమ్మం నగర కమ్మ సంఘం ఆవిర్భవించింది. సూడో చౌదరీలను ఎదుర్కొని పట్టు నిలుపుకునేందుకు అజయ్ దానికి అండగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా జరిగిన ఆవిర్భావ సభకు తుమ్మల, నామ, తాత మధు హాజరు కాకపోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. మంత్రి అజయ్ కుమార్కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మధ్య ఎప్పటినుంచో విభేదాలున్నాయి. కానీ నామా నాగేశ్వరరావు, తాత మధు కూడా డుమ్మా కొట్టడాన్ని బట్టి చూస్తే కొత్త సంఘానికి వారి మద్దతు లేదనే చర్చ జరుగుతోంది. కొత్త సంఘం ఆవిర్భావ సభ సక్సెస్ కావడంతో పాత సంఘమైన కమ్మ మహాజన సంఘం సైతం భారీ సభకు సన్నాహాలు చేస్తోందిట. ఆ సభకు తుమ్మల, నామ, తాత మధును ఆహ్వానించి తమ సత్తా చాటాలనే ఆలోచనలో ఉందిట. ఇలా రెండు గ్రూపులు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం ఖమ్మం కమ్మ సామాజిక వర్గంలో కలకలం రేపుతోంది.